సభ్యులు చనిపోవడానికి కారణం ఈ కారణంతో మా కుటుంబ సభ్యులు బలి కొన్నారు వీళ్ళు అని చెప్పేసి ఆ 27 మంది బాధపడుతున్నటువంటి సందర్భం. ఆ 27 మందే కాదు, వీళ్ళు ఏం చేశారంటే 11 కోట్ల రూపాయలు 12 పెట్టెల్లో పెట్టి వేల మందిని చంపి లక్షల మందిని అనారోగ్యం పాలు చేసి దోచుకున్నటువంటి ఈ కోట్ల రూపాయలు ఈ రోజు వీళ్ళు దోచుకున్నటువంటి డబ్బులు ఏది 0.00 ఆపు చెప్పావు కానీ ఆపు చెప్పావు కానీ లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు మీ టైం ఇస్తాను, మీరు మాట్లాడతారు. లక్ష్మణరావు గారు మీకు టైం ఇస్తా. చూపిస్తా ఏది బుర్ర మీరు 11 కోట్లు పెట్టకూడదని ఉందా? 12 ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఒక పోలీసు వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఆ ఇంట్లో లేని గంజాన్ని కూడా పెట్టచ్చు, ఆ ఇంట్లో లేని మద్యాన్ని కూడా పెట్టచ్చు, ఆ ఇంట్లో లేని డబ్బుని కూడా పెట్టచ్చు. పోలీసులు తెలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. ఆ డబ్బులు రాజధాని కసిరించగలని గ్యారెంటీ ఏంటి? ఆ డబ్బులు గ్యారెంటీ మీరే తీసుకెళ్ళి మీరే ఆ డబ్బులు అక్కడ పెట్టి ఈ రోజు ఒక కథ కథ, ఒక కొత్త కథ, ఒక అని కథ, ఒక బుర్ర కథ. లక్ష్మణరావు గారు ఒక కట్టు కథ, ఒక బుర్ర కథ, ఒక అరి కథ ప్రజలకి తప్పుడు సందేశం చెప్తా ఉన్నారు. తెలుసు, ప్రజలకి తెలుసు కట్టు కథలో కాదో. ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు, 11 కోట్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టినారు. మీరు ఒక కట్టు కథ, మీరు ఒక అరి కథ, బుర్ర కథ చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు నమ్ముతారు, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ డబ్బులు మీ శిక్షాధికారులు పెట్టారు, ఈ డబ్బులు మీ టీడీపోయి, ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుంచి వచ్చాయి, ఈ డబ్బులు నారాయణ ఇంటి నుంచి వచ్చాయి. మీరు తీసుకెళ్ళి 11 కోట్ల వరించో పెట్టి ఇవి డబ్బులు దొరికినాయి, ఇవి వరించి చెప్పారు. స్టేట్మెంట్ ఆధారంగా మీరు ఆ ఇంటికి రైట్ చేస్తే ఈ 11 కోట్లు. లక్ష్మణరావు గారు దయచేసి ఆగండి, మీ టైంలో మాట్లాడతారు కానీ 1 మినిట్ ఆయన మాట్లాడినవ్వండి, మళ్ళీ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎస్ వంశీకృష్ణ గారు ప్లీజ్ చెప్పండి, కంటిన్యూ చేయండి. చేస్తారండి, నేను చెప్పాల్సింది నేను చెప్పలేదు, మధ్యలో ఎందుకంటే అడ్డం అదే చెప్పా, మీరు కంటిన్యూ చేయండి. మీరు మోడరేటర్ ఎందుకుంటా ఉన్నారు ఆపలేనప్పుడు? నేను చెప్తున్నా కదండి నేను మీకు చెప్తున్నాను, మీకు ఆపాను, మీకు కాబట్టే ఇస్తున్నా. మీరు సబ్జెక్ట్కి రండి, వంశీకృష్ణ గారు సబ్జెక్ట్ రండి. ఆయన కామ్గా ఉన్నారు, ఆల్రెడీ కామ్గా ఉన్నారు, మీరు చెప్పండి. ఎస్ మీరు మాట్లాడండి. ఈ రోజు ఆ డబ్బులు కట్టా ఉన్నారు. మరి టెక్నికల్ టీం మొత్తం ఈ రోజు గూగుల్ టెక్వర్స్ సహా ఆ టైంలో అక్కడ ఎందుకున్నారు అనేటటువంటి ప్రశ్నకు సమాధానం ఉందా? వరుణ్కి ఎవరు చెప్పారండి? విజయానంద రెడ్డి వచ్చి కల్లో చెప్పాడా? నా ఫామ్ హౌస్ లో అక్కడ డబ్బులు దాచిపెట్టాను, నువ్వు చెప్పు బాబు అని చెప్పాడా? వరుణ్ అనే వ్యక్తి అక్కడ పెట్టబట్టే ఆ డబ్బులు బయటపడినాక వీళ్ళు వచ్చి కట్టుకథలు అంటా ఉన్నారు. ఈ రోజు మాట్లాడటానికి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరన్నా వచ్చి మాట్లాడతారు. పేర్ని నాని వచ్చి మాట్లాడాడు, డిబేట్ లోకి వచ్చేసి లక్ష్మణరావు గారు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు చెప్పాలి. ఇక ఇందాక లక్ష్మణరావు గారు అంటా ఉన్నారు, నా కొడక అనే పదం పవన్ కళ్యాణ్ గారే మొదలు పెట్టారంట. పవన్ గారిని ఆదర్శంగా తీసుకున్నారేమో. మరి 30 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు దానం చేశారు, నువ్వు కూడా చేయాలి కదా. పవన్ కళ్యాణ్ గారు చేయాలి కదా. ఎక్కడున్నాయి 30 కోట్ల రూపాయలు సొంత డబ్బులు ఇచ్చారు, మీరేం చేశారు? ఇప్పుడు దొంగ నా కూడా తెలిసింది ఈ రోజు.